ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్పాలి అందరి గట్టిగా హల్లెలూయా. చదవండి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేల మట్టితో నరును నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని 6 దినాలు చేశాడు. 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. 6వ రోజున మట్టితో మనిషిని చేసి నోటితో దేవుడు జీవము కలిగిన వాయువు, జీవము కలిగిన గాలిని అని ఆ నాసిక రంధ్రములు ముక్కులోకి ఊదేశాడంట. ఆ జీవము కలిగినటువంటి గాలి ఆ మనిషి ముక్కుల ద్వారా లోపలికి వెళ్ళగానే జీవించు ఆత్మగా మారింది. వెంటనే ఆ మనిషి లేచి కూర్చున్నాడు. అతని పేరే ఆదాము. ఆయనలో నుండి అవ్వను తీశాడు. వారిద్దరు ద్వారానే భూలోకంలో మనుషులందరూ వచ్చారు. మనందరము ఆదాము ద్వారా వచ్చాము. మనందరం ఏమవుతాము చెప్పరేంటి? మనందరము బంధువులము. ఇలా దేవుడు అని జీవము కలిగినటువంటి గాలిని ఊదగా ఆ గాలి జీవ ఆత్మగా మారింది. ఆ జీవాత్మ ఈరోజు మనలో ఉన్నది కనుక మనము జీవిస్తూ ఉన్నాం. ఆ జీవ ఆత్మ ఏం చేస్తుందంటే, ఓ చిన్న పిల్లోడు పుట్టాడు. పుట్టగానే అతనిలో ఉన్నటువంటి జీవ ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే ఆ బాబు ఏమైపోయినట్టు? చనిపోయాడు. చనిపోయినటువంటి ఆ బాబు శరీరము పెరిగిద్దా? గమనించారా? పుట్టినప్పుడు ఇంత లేం మనం. మనలో జీవ ఆత్మ ఉన్నది కాబట్టి మనం జీవిస్తూ ఉన్నాం. ఈ శరీరము బ్రతికి ఉన్నది. మనలో జీవాత్మ మన శరీరాన్ని అభివృద్ధి చేస్తుంది. మనలో ఉన్న జీవాత్మ మన శరీరము దేవునికి ఇష్టమైన పనులు చేయనట్లుగా, దేవుణ్ణి సంతోషపెట్టినట్లుగా, దేవుణ్ణి ఘనపరచున్నట్లుగా, దేవుని చిత్తము దేవుని ఉద్దేశము నెరవేర్చున్నట్లుగా మనలో ఉన్న ఆత్మ మన శరీరాన్ని అలా మార్చడానికి ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. మనలో ఉన్న ఆత్మ ఈ శరీరాన్ని కాపాడుతుంది. ఆత్మ వెళ్ళిపోయిందనుకో ఈ శరీరం ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది, కంపు కొట్టిద్ది. దేవుడు పంపించినటువంటి జీవము కలిగిన గాలి మనలోకి వచ్చింది. అది జీవ ఆత్మగా మారింది. ఆ జీవ ఆత్మే ఎలా బ్రతికిస్తూ ఉన్నది. దేవునికి ఇష్టమైనటువంటి పనులు ఈ శరీరం ద్వారా చేయిస్తూ ఉన్నది. ఇదే సేమ్ టైంలో సాతానుడు ఏం చేస్తుంటాడంటే, ఈ శరీరము ద్వారా సాతానికి ఇష్టమైన పనులు చేయించుకోవాలని, సాతాన్ని వెంబడించేటట్లు ఈ శరీరాన్ని చేయాలని, సాతాని చిత్తము సాతాని ఉద్దేశము నెరవేర్చేటట్లుగా ఈ శరీరాన్ని వాడుకోవాలని వాడు బలంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మనలో ఉన్న ఆత్మ సాతాన్ని ఎదిరించి దేవుణ్ణి స్తుతించే శరీరముగా, దేవుని మహిమపరిచే శరీరముగా, దేవుని ఘనపరిచే శరీరముగా, దేవుని చిత్తము దేవుని ఉద్దేశం చేసే శరీరముగా మనలో ఉన్న ఆత్మ అలా ఈ శరీరాన్ని మార్చాలి అంటే సాతాన్ని ఎదిరించే శక్తి మనలో ఉన్న జీవాత్మకు లేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే మనలో ఉన్నటువంటి ఈ జీవాత్మకు సహాయము చేయడానికి మరలా మనలోకి దేవుడు ఊదుతున్నాడు ఇంకొక గాలిని.
ఏంటా గాలి అంటే అని ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చదవండి ఆ మాటలు. యోహాను సువార్త 20:22 ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. చాలు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చి జీవాత్మకు సహాయం చేస్తున్నాడు కాబట్టి ఆ జీవ ఆత్మ మన శరీరాన్ని దేవునికి ఇష్టమైన రీతిలో మారుస్తూ ఉన్నది. అలాగే మనలో ఉన్న జీవాత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. అంత సామర్థ్యము మనలో ఉన్న ఆత్మకు లేదు. దేవుని రాజ్యానికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా అగ్నిగుండంలోకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. అందుకని మనలో ఉన్న ఆత్మ అగ్నిగుండానికి వెళ్ళటం ఇష్టం లేక మనలో ఉన్న జీవ ఆత్మని దినదినము అభివృద్ధి చేసి సమృద్ధి జీవముగా మార్చి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికే పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ గాలిని మనలోకి ఊదాడు. గట్టికి చెప్పకూడదు. దేవుడు నా అమ్మాయిపరచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమన్నాడు? గొర్రెలకు జీవమునిచ్చుటకు సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చి తిని అన్నాడు. కనుక దేవుని నోటి నుండి వచ్చినటువంటి గాలి ఏ ఏ కార్యాలు చేస్తుంది? కొద్ది మాటలు మనము ధ్యానించుకుందాం. ఇప్పుడు మొదటిదిగా 104వ కీర్తన 29-30 చరణాలు. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణమును విడిచి మంటి పాలవుతాయి. అవి నీవు నీ ఊపిరి విడువగా నీ ఊపిరి విడువగా అవి సృజించబడును లేదా సృష్టించబడతాయి. అట్లు నీవు భూతలమును నూతన పరచుచున్నావు. చాలు. తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. దేని గురించి ఇక్కడ దేవుడు ఈ మాటలు మాట్లాడాడు? అదే పైన 25వ వచనం నుండి చూడు. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి. మకరము అంటే తిమింగలము. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని. సముద్రములో ఉన్నటువంటి జలచరములకు, సముద్రంలో ఉన్నటువంటి జీవరాశికి ఆహారము పెట్టేది దేవుడే. వాటిని సృష్టించింది కూడా దేవుడే. వాటి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు చదవండి 29-30 వచనాలు. నీ ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. అవి బాధపడతాయి, భయపడతాయి. నీవు వాటి ఊపిరి తీసివేస్తే అవి ప్రాణమును విడిచి మంటి పాలగును. అవి మట్టిలో కలిసిపోతాయి. నీవు నీ ఊపిరి విడువగా అని విడువగా అవి సృజించబడును. అట్లు నీవు భూతలమును నూతన పరచుచున్నావు. చాలు. తలల పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు ఉన్నాయి కదా. సముద్రంలో ఉన్నటువంటి జలచరాలు కానీ, బయట తిరుగుతున్న జంతువులు కానీ, పక్షులు కానీ. ఇప్పుడు మనిషి గురించి నేను అక్కడ చెప్పాను ఆదికాండంలో. మనుషులు కాదు, పక్షులు, జంతువులు, సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులు, వీటి గురించి మాట్లాడుతున్నాడు. వీటికి అని దేవుడు గాలిని ఊది వాటి లోపలికి ఆత్మను గది పంపించింది. ఏం పంపించాడు? ప్రాణాన్ని పంపాడు. లేదా ఆ గాలికి మరొక పేరేంటి? ఊపిరి అని ఊపిరిని ఊదాడు. అలా ఊపిరిని ఊదగా ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ సృష్టించబడ్డాయంట. మరలా ఎప్పుడైతే దేవుడు ఆ ఊపిరిని తీసేస్తాడో అవన్నీ చనిపోతాయట. సృష్టి మొత్తం మీద ఒక మనిషికి తప్ప ఏ జంతువుకైనా, ఏ పక్షికైనా, ఏ జీవరాశికైనా, ఏ కీటకానికైనా, ఏ క్రిములకైనా దేవుడు తన ఆత్మను ఇవ్వలేదు. వాటికి ప్రాణ శరీరం ఉంటుంది, వాటికి ఆత్మ లేదు. అందుకని వాటి ప్రాణానికి విలువ ఉండదు. ఒక్క మనిషిలో మాత్రమే
ప్రాణ, ఆత్మ, శరీరం ఉంటాయి. దేవుని ఆత్మ ఒక్క మనిషిలోనే పెట్టాడు దేవుడు. చూడండి దేవుని కార్యాలు ఎలా ఉన్నాయో. అయితే వాటిని ఆయన బ్రతికించగలడు, వాటిని ఆయన చంపగలడు. అలా చేసి భూతలాన్ని ఏం చేస్తున్నాడంట? భూతలాన్ని నూతన పరుచుచున్నాడు. 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జంతువులు ఇప్పుడు భూమి మీద ఉన్నాయా? లేవు. ఏం చేశాడు దేవుడు? వాటిని కొంతకాలం బ్రతికించాడు, వాటిని చంపాడు. తర్వాత క్రొత్త జంతువులను సృష్టించాడు. మరలా వీటిని కొంతకాలం బ్రతికిస్తాడు, వాటిని చంపుతాడు. తర్వాత మరలా క్రొత్త జంతువుల్ని, క్రొత్త పక్షులను, క్రొత్త కీటకాలను, క్రొత్త జలరాశులను, జలచరాలను ఈయన సృష్టించాడు. ఉదాహరణకి చెట్టుని మనం గమనించిన పాత ఆకులు ముదిరిపోయి పండిపోయి రాలిపోతాయా, తర్వాత మరలా క్రొత్త ఆకులు వస్తాయి. చూడండి, ఇలా పాత వాటిని తీసేస్తాడు, క్రొత్తవి దేవుడు సృష్టిస్తూ ఉంటాడు. అంటే పాత వాటికి కొంచెంకాలం పాతవైన తర్వాత వాటిలో ఉన్న ప్రాణాన్ని తీసేస్తాడు, క్రొత్తగా అని ఊది ప్రాణాన్ని పంపించి క్రొత్త వాటిని దేవుడు సృష్టిస్తూ ఉంటాడు. ఇలా నూతన పరుచుచున్నాడు. 200 సంవత్సరాలు 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనుషులు భూమి మీద ఇప్పుడు ఉన్నారా? లేదు. వాళ్ళకి ఆత్మని ఇచ్చాడు, ఆత్మని తీసేశాడు. తర్వాత క్రొత్తగా మనల్ని సృష్టించాడు, మనకు ఆత్మనిచ్చాడు. కొంతకాలం తర్వాత మనలో కూడా ఆత్మని తీసేస్తాడు, మరి క్రొత్తగా కొందరికి మళ్ళీ ఆత్మనిస్తాడు. పాత వాటిని తీసేస్తాడు, క్రొత్తవి సృష్టిస్తూ ఉంటాడు ఆయన. దేవుడు ఎప్పుడు కూడా క్రొత్తదనాన్ని బాగా ఇష్టపడతాడు ఆయన. ఉదాహరణకి భూలోకంలో ఎంతమంది మనుషులు ఉన్నారు కదా, ప్రతి మనిషికి ముక్కు ఇక్కడే ఉంటుంది, కళ్ళు ఇక్కడే ఉంటాయి, తల ఇక్కడే ఉంటుంది, నోరు ఇక్కడే ఉంటుంది, గడ్డం ఇక్కడే ఉంటుంది, చేతులు ఇక్కడే ఉంటాయి. ప్రతి మనిషికి ఇట్లాగే ఉంటారా? కానీ భూప్రపంచం మొత్తం మీద గమనించు, ఒక మనిషికి ఇచ్చినటువంటి ముఖములో ఆకారాన్ని ఇంకొక మనిషికి ఇవ్వడు. ఎంత కవల పిల్లలైనా గమనించు, ఒకే విధంగా ఉన్నట్టు పుట్టినా, ఒకే తల్లికి పుట్టినా వాళ్ళిద్దరు బ్లడ్లోనైనా మార్పు ఉండిద్ది. కాళ్ళు ఏళ్ళైనా కలవు, చేతులు ఏళ్ళైనా కలవు, కలర్ అయినా మార్పు ఉండొచ్చు, తలలోనైనా మార్పు ఉండొచ్చు, ముక్కులైనా మార్పు ఉండొచ్చు. సేమ్ దేవుడు చేయడు. ఈ సృష్టిలో ఇన్ని చెట్లు ఉన్నాయి కదా, గమనించండి. టేగు చెట్టు ఉన్నది, దాని ఆకులు ఎలా ఉంటాయి చూడండి. బాదం చెట్టు ఉంది, ఆకులు కలుస్తాయా? కలవు. యాపాకు ఉన్నది, దానిలాగే ఒక చెట్టు ఉంది, కానీ యాప చెట్టు యొక్క కాండం వేరు, ఆ చెట్టు కాండం వేరు. యాప ఆకులాగే ఉన్నా యాపాకు చేదుగా ఉండిద్దా? కానీ ఆ ఆకులు చేదుగా ఉండవు, ఒకరుగా ఉంటాయి. కరివేపాకు ఉంది, కరి ప్లస్ వేపాకు, కరివేపాకు, కరివేపాకు, వేపాకు, కరివేపాకు ఇంచుమించుకు దగ్గరగా ఉన్న పేర్లు. అసలు ఏమన్నా టేస్ట్కి ఏమన్నా సంబంధం ఉండిద్దా? ఉండదు. సృష్టిలో ఇన్ని చెట్లు ఉన్నా ఒక చెట్టు అని ఇంకొక చెట్టుని దేవుడు చేయలే. కావాలని గమనించి ఎక్కడో చోట తేడా ఉండిద్ది. ఇలా దేవుడు నూతన కార్యాన్ని చేయడానికి చాలా ఇష్టపడతాడు. అందుకని దేవుడు అన్నాడు, ఏమన్నాడు? పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయని అన్నాడు. అంటే పాత జీవితం చేయటానికి దేవుడు ఇష్టపడడు. మనము పాత జీవితం చేస్తానంటే దేవుడు ఇష్టపడడు. పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితాన్ని ప్రారంభించు, నిన్ను దీవిస్తా అన్నాడు. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయకూడదు. అంటే తిత్తి అంటే జీవితం, ద్రాక్ష రసం అంటే క్రొత్త ఆశీర్వాదం, క్రొత్త సంతోషం అని అర్థం. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసం పోయను అంటాడు దేవుడు. అంటే పాత జీవితం ఉన్న వాళ్ళకి క్రొత్త ఆశీర్వాదము దేవుడు ఇవ్వడు. పాత జీవితాన్ని విడిచిపెట్టినప్పుడే క్రొత్త క్రొత్త ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. ఉదాహరణకి అది పాత తిత్తి. పాత తిత్తి అంటే జంతు యొక్క వంటి చర్మాలతో వాటిని బాగా ఊని ఎండబెట్టి ఆ చర్మముతో సంచులు తయారు చేస్తారు. ఎక్కడికి దూరంగా వెళ్ళేటప్పుడు నీళ్లు దాంట్లో పోసుకొని దానికి మూత పెట్టుకొని తీసుకుని వెళ్తాడు. మంచి లేనప్పుడు దాంట్లో నీళ్లు తాగుతూ ఉంటారు. అప్పుడు బాటిల్స్ అవే, ప్లాస్టిక్ రాలా, వాటిని తిత్తులు అంటారు. తోలు తిత్తి అది. పాతది అయిపోయింది అనుకో, క్రొత్త ద్రాక్షరసం ఫ్రెష్గా ఉన్న ద్రాక్షరసం పోసేవనుకో, ఆ తిత్తి ఏమైపోయింది? పాతది కదా, ఏమైపోద్ది? పిగిలిపోయి ద్రాక్షరసం అంతా వేస్ట్ అయిపోద్ది. అలాగే పాత జీవితం ఉన్నవాడికి కొత్త కొత్త దీవెనలు ఇస్తే వాడు ఇంకా పాడైపోతాడు. నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. డబ్బులు లేక వారానికి ఒకసారి తాగుతున్నాడు వాడు. దేవుడు మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు అనుకో,
డబ్బులు చేతులు ఫుల్గా ఉంటాయి కదా, ఇంకేం చేస్తాడు? వారంకి ఒకసారి తాగుతాడా? ఇప్పుడు ఏం చేస్తాడు? రోజు తాగుతాడు. ఏమైపోతాడు? బాగుపడితే పాడైపోతాడా? ఇంకా పాడైపోతాడు. చూసావా? అందుకని పాత జీవితం ఉన్న వాళ్ళకి క్రొత్త ఆశీర్వాదాలు ఇవ్వడు. క్రొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసం పోయాలి. అది క్రొత్త సంచి కాబట్టి పటిష్టంగా బలంగా ఉంటుంది. క్రొత్త ద్రాక్ష రసం పోసినప్పుడు ద్రాక్ష రసం కూడా లోపల క్షేమంగా ఉంటుంది. అంటే నువ్వు క్రొత్త జీవితాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు క్రొత్త దీవెనలు ఇచ్చాడు అనుకోండి, దీవెన వేస్ట్ కాదు. అంటే మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, ఆ కష్టపడ్డాడు, ఉద్యోగం రాలా, దేవుని సన్నిధికి వచ్చాడు. యేసయ్యా నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఇలా నడిపిస్తా, నడుస్తా, నీకంటే ఎక్కువగా దేన్ని ఎవరిని ప్రేమించను, జాగ్రత్తగా ఉంటానయ్యా, ఇక నా బ్రతుకును మార్చుకుంటున్నాను, పాత జీవితాన్ని విడిచిపెడుతున్నాను, క్రొత్త జీవితం నేను చేస్తానయ్యా అని తీర్మానం చేసుకొని కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి పాపాన్ని విడిచిపెట్టి మనసును మార్చుకొని బాప్తిసం తీసుకున్నాడు. క్రొత్త జీవితం ప్రారంభించాడు. ఇతనికి దేవుడు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు, క్రొత్త ఆశీర్వాదం వచ్చింది. పాడైపోతాడా? పాడైపోడు. ఆల్రెడీ ఇతను తీర్మానం చేసుకున్నవాడు, పాపాన్ని విడిచిపెట్టినవాడు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నవాడు, భక్తిగా దేవుడు కొరకు బ్రతకాలని మంచి తీర్మానం చేసుకున్నాడు, క్రొత్త జీవితం ప్రారంభించాడు, క్రొత్త దీవెన వచ్చింది. అప్పుడు ఇతను ఏం కలుగుతుంది తెలుసా? అమ్మో, నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు అని అతను కృతజ్ఞత కలిగి ఇంకా దేవుడి కొరకు రోషంగా బ్రతుకుతాడు, ఇంకా వైరాగ్యంగా బ్రతుకుతాడు. నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను ఇలా దీవించాడు, ఇలా గణపరిచాడు, నేను ఈ స్థితిలో ఉంటాను కారణం దేవుడే అని అనేక మందికి సాక్ష్యం చెబుతాడు. ఇతను పాడైపోడు, ఆత్మీయ జీవితంలో దినదినం అభివృద్ధి చెందుతూ బాగుంటాడు. ఇతని దీవెన కూడా పాడైపోదు. దీవెన అంటే ద్రాక్షరసము, ఇతని జీవితం అంటే ఆ తిత్తి. దేవునికి స్తోత్రం. కనుక పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయాడు దేవుడు, పోయకూడదు. పాత జీవితం నీలో ఉన్నంత కాలము నువ్వు దీవించబడలేవు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఉపవాసాలు ఉంటున్నా, గంటల గంటలు మోకాళ్ళ మీద ఉండా, ఎంత పరిచర్య చేసినా, దశభాగం ఇచ్చినా, కానుకే ఇచ్చినా, నువ్వు ఏది చేసినా, బైబిల్ 24 గంటలు చదివినా, ఎంత చేయడం ప్రార్థన చేసినా, పాపాన్ని విడిచిపెట్టకపోతే, పాత జీవితాన్ని విడిచిపెట్టకపోతే, గత జీవితాన్ని విడిచిపెట్టకపోతే క్రొత్త దీవెనలు దేవుడు పొరపాటున ఇవ్వడు. ఇచ్చాడా? ఇంకా పాడైపోవడానికి అవకాశం ఉంది, అందుకని ఇవ్వడు. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. కనుక దేవుడు క్రొత్త ధనాన్ని ఇష్టపడతాడు, క్రొత్తగా సృష్టిస్తూ ఉంటాడు. ఎంతోమంది మనుషులు పుట్టారు కదా, 4-5 తరాలకైనా చూసుకుంటూ వస్తే వాళ్ళు పోలికలు మనకు అసలు ఉండవు దేవుడి దయ వల్ల. మా తాత చాలా చక్కనోడు, మంచి కలరు, తెలుపు కాదు పింక్ కలర్లో ఉంటాడు, ముక్కు ఇలా చిలక ముక్కులో కోటిలు వేసినటువంటిది, చాలా చక్కనోడు. మా తాత నేను చూశాను, నేను 4వ తరగతిలో మా తాత చనిపోయాడు. మా నాయనమ్మ కూడా మంచి కలరు, నేను చూడలేదు, మా నాయనమ్మలాగే మా చిన్నత్తుండి. దేవుడి దేవాల వాళ్ళిద్దరు పోలికలు మా నాన్నకు రాలా. మా నాన్న మేనమాంసాలు అంట మారిపోయినాయా. మా నాన్న పోలికలు మా అక్కకు వచ్చేసినాయి. మా అమ్మ పోలిక కాదు నాది, మా నాన్న పోలిక కాదు, మా మేనమామ పోలిక. అప్పుడప్పుడు సభలకు వస్తుంటాడు, నాలాగే ఉంటాడు, మీ ఇద్దరు అన్నదమ్ములాగా ఉంటాం. చూసావా, మా తాతల పోలిక నాకు పొరపాటు రాలేదు. మ్యాక్సిమం మారిపోతూ ఉంటాయి. క్రొత్త ధనాన్ని దేవుడు ఇష్టపడతాడు, క్రొత్తవి సృష్టించడానికి దేవుడు ఇష్టపడతాడు. అంటే నువ్వు ఎవరితో పోల్చుకోకూడదు. ఆమెలాగా నేను ఉండాలి, ఆయనలాగా ఉండాలి, ఇవన్నీ వద్దు. నేను యేసయ్యలాగా ఉండాలి. గట్టిగా చప్పలు కొడితే ఉన్నాను బైపర్స్ ప్రజలాడు హల్లెలూయా. క్రొత్త ధనాన్ని యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఆయన లాంటి మనసు మనకు ఉండాలి. రోజు రోజుకు నాలో క్రొత్త మార్పు రావాలి. ఏ మార్పు అది? సాతానికి ఇష్టమైన మార్పు కాదు, దేవునికి ఇష్టమైన క్రొత్త మార్పు రోజు రోజుకు మనలో పెరగాలి. పోయిన సంవత్సరము అయిపోయింది, 2020 వచ్చింది. 2020 జస్ట్ ఇంకొక నెల, ఈ 2020 పోతుంది, 2021 వస్తుంది. ఒకసారి ఆలోచించుకో, ఈ సంవత్సరం నీలో ఏమైనా క్రొత్త మార్పు వచ్చిందా? ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థనలో ఏమైనా మార్పు వచ్చిందా? నీ మాటల్లో ఏమైనా మార్పు వచ్చిందా? చూపులో ఏమన్నా మార్పు వచ్చిందా? ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా? అలవాటుల్లో ఏమన్నా మార్పు వచ్చిందా? గమనించుకో, దేవుడికి ఇష్టమైన క్రొత్త ధనం ఏమన్నా వచ్చిందా? పోయిన సంవత్సరం వరకు నీ బైబిల్ చదవలేదు, ఈ సంవత్సరం కొత్తగా ఏమైనా బైబిల్ చదవడం ప్రారంభించావా? పోయిన సంవత్సరం పెద్దగా ప్రార్థన చేయలేదు, ఈ సంవత్సరం ఏమైనా బాగా ప్రార్థన చేసావా? క్రొత్త ధనం ఏమన్నా వచ్చిందా నీలో? ఒకసారి ఆలోచించుకో. ఒకరితో మనకు అనవసరం, నా మట్టుకు నేను ఎలా ఉన్నాను. పాత జీవితం నీలో ఉన్నంత కాలము పాత మాటలు, పాత అలవాట్లు, పాత ఆచారాలు, పాత పద్ధతులు, ఆ పాత సాడీలు ఉన్నంత కాలము నీ జీవితము బాగుపడదు, నువ్వు దీవించబడలేవు. పాత
రోత బ్రతుకుని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలనుకుంటే చాలదు, ప్రభువును బ్రతుకులాడుకోవాలి. ప్రతిరోజు ప్రార్థనలో ప్రభువా, పాత అలవాట్లు, పాత ఆచారాలు, పాత మాటలు, పాత పద్ధతులు వాటన్నిటించి నన్ను విడిపించండి అయ్యా, నా జీవితాన్ని నూతన పరచండి అని నువ్వు దేవుని అడగాలి. ప్రజలాడు హల్లెలూయా. నేనైతే ఇప్పుడెట్ట పరిచర్యలో బయటికి వెళ్ళేది లేదు కాబట్టి నేను బైబిల్ని బాగా ధ్యానిస్తున్నా, ప్రకటన గ్రంథం గురించి బాగా ధ్యానిస్తున్నా. మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదు, అప్పుడప్పుడు టచ్ చేసుకుంటూ వస్తున్న ప్రకటన గ్రంథాన్ని. అది సామాన్యంగా అర్థం కాదు, బాగా ప్రార్థనాపూర్వకంగా ధ్యానించాలి. నోట్స్ రాసుకుంటూ ఉన్నాను ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆలోచనలు, ప్రభు చెప్పిన విషయాలు. అలా ఒక క్రొత్తదనము నేను సంతోషిస్తూ ఉన్నాను. కొత్తగా ప్రభు ప్రకటన గ్రంథం గురించి కొత్త మర్మాలు నాకు తెలియజేస్తున్నాడని నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ లాక్డౌన్లో నేను బాగా బైబిల్ చదివాను, బాగా ప్రార్థన చేశాను, నాలో ఒక కొత్త మార్పు వచ్చిందని చెప్పగలవా? కొత్త మార్పు రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, అదిగో పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తము దేవుని వలన అయినవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఒక క్రొత్తదనం కావాలని ఇష్టపడుతున్నాడు, క్రొత్తగా సృష్టిస్తున్నాడు. అలాగే వృక్షములు మన జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. యేసయ్య కూడా వృక్షానికి సాదృశ్యంగా ఉన్నాడు. పచ్చని చెట్టుకి ఆగతి అయితే మరి మన పరిస్థితి ఏంటి అంటారు శిష్యులు. పచ్చని చెట్టు అంటే యేసయ్య, జీవము గల వృక్షము. జీవవృక్షం ఎవరు? నాలో జీవము నింపిన జీవ వృక్షమా, నాకు ప్రేమను పంచిన ప్రేమ పుష్పమా, నాలో ఆత్మ ఫలము కోరిన నిస్వార్థామృత త్యాగమా, నాలో ఆత్మ ఫలము కోరిన నిస్వార్థామృత త్యాగమా, నాకు ఆత్మవరములు ప్రసాదించిన కృపామృత నిలయమా, నాలో జీవము నింపిన జీవ వృక్షమా, నాకు ప్రేమను పంచిన ప్రేమ పుష్పమా. ఆమె చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. జీవ వృక్షము యేసయ్య క్రొత్తగా ఉండాలని ఇష్టపడుతున్నాడంట, నూతన పరచుచున్నాడంట. అలాగే మన జీవితాలు కూడా నూతన పరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకొకటి కూడా చదవండి, కొద్ది మాట చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథము 26వ అధ్యాయం 13వ వచనం. అదిగో ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలమునకు అందము వచ్చును. చాలు, తలల పైకెత్తి నా వైపు చూస్తున్న మాటలు గమనించండి. ఒక్కొక్కసారి ఆకాశము నేవీ బ్లూలో ఉండిద్ది, ఒక్కసారి ఆకాశము దాని కలర్ ఉండిద్ది. ఆకాశం కలర్ ఏంటి? లైట్ బ్లూ కలర్కి ఆకాశాన్ని బట్టి పేరు వచ్చింది, స్కై బ్లూ. ఒకసారి తెల్లగా ఉండిద్ది ఆకాశం, వర్షం వచ్చే ముందు ఆకాశం ఎలా ఉండిద్ది? నల్లగా మబ్బట్టు ఉండిద్ది. ఒక్కొక్కసారి ఆకాశము పింక్ కలర్లో ఉండిద్ది, ఒకసారి వైలెట్ కలర్లో ఉండిద్ది, ఒకసారి రెడ్గా మారిద్ది. ఇలా ఎట్లా మారిన ఆకాశం అందంగానే ఉండిద్ది. గమనించండి, ఎవరైనా పెయింట్ వేస్తున్నారా? దానికి పెయింట్లు మారుస్తూ ఉంటారా? ఎవరిచ్చారు దానికి ఆ అందాన్ని? దేవుడి నోటి నుండి వచ్చేటువంటి ఆ గాలి అని వదగా ఆకాశం అందముగా తయారైందంట. అది మనుషులిచ్చిన అందము కాదు, దేవుడిచ్చిన అందము ఆకాశానికి. ఇంకా విమానంలో వెళ్ళేటప్పుడు చూడాలి. 2011లో మా ఆత్మీయ తండ్రి యేసన్న గారితో కలిసి యెరూషలేము వెళ్ళినప్పుడు విమానం ఎప్పుడు మేఘాల క్రింద వెళ్ళదు, వర్షం వస్తే విమానానికి ఇబ్బంది అయింది. విమానం ఎప్పుడు మేఘాల పైకి వెళ్ళి మేఘాల పైన వెళుతుంది. విమానం వెళ్ళేటప్పుడు ఆ కిటికీలు చిన్న కిటికీలు ఉంటాయి, అడుగెత్తున అర్ధడుగు వెడల్పు ఉంటాయి కిటికీలు విమానానికి. ఆ కిటికీల్లో గుండా చూస్తే కింద మేఘాలు కనపడతాయి. ఎలా కనపడతాయి అంటే ప్రతి తెల్లగా పరిచినట్లుగా, తెల్లగా. ఎంత తెల్లగా ఉంటాయంటే అంత తెల్లగా వస్త్రం కూడా ఉండదేమో. నేను చాలా ఫోటోలు తీసుకున్నా, వీడియోలు తీసుకున్నాను. ఎంత అందంగా ఉండిద్దంటే అంత అందంగా ఉండిద్ది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటి ఆకాశము? మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. నేను
మీతో చెప్పున్నది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు ఎంత పెట్టుకొనవద్దు, మాత్రం ఒట్టి పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు. ఆకాశము తోడు అనవద్దు. ఏంటంటే ఆకాశం? అది దేవుని సింహాసనం. చాలు. ఆకాశం అంటే ఏంటి? దేవుని సింహాసనము. ఆకాశమునకు దేవుడు గాలిని వదగా, ఊపిరి వదగా దేవుని సింహాసనానికి అన్నం వచ్చేసిందంట. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏంటి ఈ దేవుని సింహాసనము? యేసయ్య అన్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తానన్నాడు. గాలిని అని ఊది సింహాసనాన్ని అందంగా మార్చాడు. ఆ సింహాసనం మీదకి పాపాన్ని జయించి, శరీర కోరికలు జయించి, సాతాన్ని జయించి, సమస్తాన్ని జయించి యేసయ్య ఆ అందమైన సింహాసనం మీద కూర్చున్నాడు. యేసయ్య అంటున్నాడు, మీరు కూడా జయించండి, ఈ అందమైన సింహాసనం మిమ్మల్ని కూడా కూర్చోపెడుతున్నట్టున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ అందమైన సింహాసనం కొరకే మనం ఇన్ని బాధలు పడేది. మందిరానికి వెళితే రోగం తగ్గిద్దనో, అప్పులు తీరతాయనో, ఏదో ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడనో, పిల్లకి పెళ్లి కావడానికి సహాయం చేస్తాడనో, దెయ్యం పోద్దనో, జ్వరం తగ్గాలనో, సంతానం కలిగిద్దనో, అప్పులు తీరతాయనో, మందిరానికి వస్తే ఇంకేదైనా మేలు జరిగిద్దనో కొందరు వస్తున్నారు. దేవుడు మేలుడు చేస్తాడు. ఏ దీవెన లేదు నువ్వు బాధపడుతున్నావో అన్ని దీవెనలు ఇస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఒక రోజున దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సౌండ్ సిస్టమ్ లేక అద్దెకి తెచ్చుకునేవాడిని. శనివారం సాయంత్రం ఆదివారానికి ఎంత తెలుసా, 500 కట్టేవాడిని. నాకు వచ్చే కానుక దానికి పోయేది. ఇంకా ఆలోచించు, సైకిల్ కూడా లేదు, బైక్ కూడా లేదు, మైకు కూడా లేదు, ఏమీ లేవు. అప్పుడు ఇచ్చిన వాగ్దానం, సమృద్ధినిస్తాను అన్నాడు దేవుడు. ఇప్పుడు అన్నీ ఇచ్చాడు మనకి. అలాగే ఏదో దీవెన లేదని కురింగిపోతున్నావు, దుఃఖపడుతున్నావు, వేదన చెందుతున్నావు, ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, ఏదో కొరత ఉంది, ఏమీ కంగారు పడక దేవుడు నీకు అన్ని దీవెనలు ఇస్తాడు. ఆమె నీకు ఏమీ తక్కువ చేయడు. నీకు అన్ని ఇవ్వటానికి దేవుడు ఇక్కడ నేను పిలిచాడు. ఆయన సింహాసనానికి యోగ్యముగా మార్చడానికి పిలిచాడు. అయితే ఏదో చిన్న చిన్న దీవెనల కోసమని నువ్వు మందిరానికి వస్తున్నావు నీకు తెలియక, అసలు నీ గుండెల్లో ఉండవలసిన టార్గెట్, చేరవలసినటువంటి గమ్యము ఈ చిన్ని చిన్ని దీవెనలు కాదు. నువ్వు అడగక మునిపే నీ అక్కర్లేంటి దేవుడు తెలుసు, నీకు అన్నీ ఇస్తాడు. కానీ మన గుండెల్లో ఉండవలసిన ఒక టార్గెట్, ఒక గమ్యం ఏంటి తెలుసా? అగ్నిగుండం నుంచి తప్పించబడాలి, సింహాసనం అని ఆ పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలి అనే గుండెల్లో ఒక గోల్, ఒక గమ్యం నీకు ఉండాలి. అది లేకపోతే నువ్వు చేరలేవు. ప్రతిరోజు నీ ప్రార్థనలు నువ్వు ప్రభుని అడగాలి, అయ్యా గాలిని ఊది అందముగా చేసేవి కదా సింహాసనాన్ని, ఆ సింహాసనానికి నన్ను కూడా యోగ్యురాలుగా మార్చని ప్రతిరోజు దేవుడు నువ్వు బ్రతిమలాడుకోవాలి. ప్రజలాడు, హల్లెలూయా. సింహాసనం అంటే దాని ఆత్మీయ అర్థం ఏంటంటే ఘనత. సింహాసనము అంటే అధికారము. సాతాను శక్తులను పడగొట్టే అధికారం. సాతాను ఆగు, పోతలకే అన్నప్పుడు వెళ్ళిపోతాను కొట్టగక్క అంటామండి. వాటిని మించిన శక్తి, వాటి మీద అధికారం దేవుడు మనకిచ్చాడు. అనేక మంది నడిపించి పాలన చేసేటువంటి జ్ఞానము. మా నాన్న అడగని చెప్తాడు, ఎన్నిసార్లు నన్ను అన్నాడు మా అమ్మతో. వాళ్ళిద్దరికి యుద్ధం అనమాట, మా అమ్మ నా పార్టీ. మా నాన్న ఈడెట్ట బతుకుతాడే మరియా, నాకు తెలిసినంత వరకు ఈడు కష్టమే బతకటం నన్ను అని అనేవాడు. మమ్మ అనేది ఒక మాట కూడా పండేది, నీకంటే బాగా బతుకుతాడు అనేది. నాకంటే బాగా బతుకుతాడా? ఏమే అసలు నా ఆయన తెలివితేటలు, నా ఇంత జ్ఞానం, నా ఇంత సురుగుదనం, నా ఇంత పని ఇలా ఉందా, ఈడు వంజోడు, ఈడు పనికి మనోడు అనేవాడు. వాళ్ళకంటే బాగా బతుకుతున్నా నేను ఆ రోజు మా అమ్మ అన్నట్టుగానే. ఇప్పుడు అలా బతుకుతున్నా లేదా? పిల్లల్ని ఎప్పుడు శపించగాకండి. ప్రార్థన చేసి స్తోత్రం 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 అని చెల్లించి ఆ నోటితో పిల్లల్ని తొందరపడి గబక్కను నువ్వు దూషించావా, ద్వేషించావా, శపించావా, పిల్లలు అలాగే పాడైపోతారు. స్తుతించి ఈ నోటితో, ప్రార్థన చేసి ఈ నోటితో, దేవుడిని గణపరిచి ఈ నోటితో నీ పిల్లల్ని దీవించు. నువ్వు ఎలా దీవిస్తే నీ పిల్లలు అలాగే దీవించబడతారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకములో సింహాసనం అనే ఘనత, సింహాసనం అనే అధికారము, సింహాసనం అనే అనేక మందికి చెప్పే స్థితి, అనేక మంది నడిపించే స్థితి, అనేక మందికి ఆలోచన చెప్పే స్థితి, అనేక మందికి భోజనం పెట్టే స్థితి, అనేక మందికి వస్త్రాలు ఇచ్చే స్థితి, అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే స్థితి, ఇవన్నీ దేవుడు నీకు ఇవ్వటానికే అందంగా మార్చిన ఈ సింహాసనము ఈ భూలోకంలోనే మన కొరకు సిద్ధంగా ఉన్నది. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యంలో కూడా ఉన్నతమైనటువంటి ఆ సింహాసనం సిద్ధంగా ఉంది మన కొరకు. అది అందమైన ఆకాశం అంటే అని ఊది పరిశుద్ధాత్మను పంపించాడు మనలోకి.
ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనతో ఉండి మనలో ఉండి ఈ లోకములో ఉన్న సింహాసనానికి, ఆ పరలోక రాజుల సింహాసనానికి యోగ్యముగా మారుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. కనుక పరిశుద్ధాత్మను పోగొట్టుకోకూడదు. పొందలేదా? కన్నీళ్లతో ఉపవాసం ఉండి గంటల గంట మోకాళ్ళ మీద ఉండి ఆశతో, ఆసక్తితో, పశ్చాత్తాపంతో, తీర్మానంతో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. అది దేవుని నోటి నుంచి వచ్చినటువంటి గాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అదే 33వ అధ్యాయము కీర్తన గ్రంథం 6వ వచనం చదవండి. అదిగో యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆకాశమును కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత, అదిగో ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. ఆకాశాన్ని అందంగా మార్చింది దేవుని నోటి నుంచి వచ్చినటువంటి ఊపిరి. ఇక్కడన్నాడా? అక్కడేమన్నాడు? ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించింది ఏంటంట? దేవుని నోటి నుంచి వచ్చిన మాట. దేవునికి స్తోత్రం. దేవుని నోటి నుండి వచ్చినటువంటి ఆ గాలి ఆదాములోకి జీవాత్మలాగా వెళ్ళింది. దేవుని నోటిలో నుంచి వచ్చినటువంటి గాలి ఆకాశంలో ఉన్న పక్షులు, ఈ భూలోకంలో ఉన్న జంతువులన్నింటిలోకి ప్రాణంలాగా వెళ్ళింది. అదే దేవుని నోటి నుంచి వచ్చినటువంటి గాలి పరిశుద్ధాత్మ రూపంలో మనలోకి వచ్చి మనల్ని జీవింపజేస్తున్నది. చూడండి, 4వదిగా దేవుని నోటి నుండి వచ్చినటువంటి గాలి అంట ఎలా వస్తుందంట? దేవుని నోటి నుండి వచ్చి మాట అంటున్నాడు. మాట్లాడేటప్పుడు నోట్లో నుంచి గాలి వస్తుంది. దేవుని నోట్లో నుంచి వచ్చేటువంటి గాలే దేవుని మాట, దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం. నోటిలో నుంచి గాలి రాకుండా నువ్వు మాట్లాడలేవు. గాలి వస్తుంది, మాట వస్తుంది, గాలితో కలిసే మాట వస్తుంది. ఆ మాట ఏం చేస్తుందంట? ఆకాశమును అందంగా మార్చిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే ఇంకొక మాట కూడా చదవండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంతః భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. ఆవిరిని ఎక్కేటట్లుగా చేస్తాడంట. తలపైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు గమనించండి. ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఆజ్ఞ, ఆయన నోటి నుంచి వచ్చిన ఆజ్ఞ అంటే ఆయన నోటి నుంచి వచ్చినటువంటి గాలి. ఆ గాలి ఏం చేస్తుందంట? ఆజ్ఞగా మారి ఏం చేస్తుందంట? ఆకాశములో జలరాశులను కలుగు చేసిందంట. ఎవరు పెట్టారు అక్కడ నీళ్లు? ఆకాశం నీళ్లు ఉన్నాయి తెలుసా? ఆ మేఘాల్లో ఉన్నాయి ఏంటి? నీళ్లే కదా. ఇప్పుడు పడితే ఇప్పుడు పడతాయా? పడవు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అంటే వర్షం రూపంలో వచ్చి కింద పడిపోతాయి. మళ్ళీ ఆకాశానికి నీళ్ళు ఎవరు పోస్తారు? ఎవరన్నా మనుషులు బిందెలు విమానాల్లో తీసుకెళ్ళి, రాకెట్లో తీసుకెళ్ళి ఆడు పోసేస్తున్నారా? మరి ఆకాశంలో నీళ్ళు ఎవరు పెడుతున్నారు? అక్కడి నుంచి నీళ్ళు ఎవరు పంపిస్తున్నారు? దేవుని నోటి నుండి వచ్చినటువంటి ఆ గాలి, ఆ వాయువు ఆజ్ఞ రూపంలో వెళ్ళి కార్యం చేస్తుంది. ఏ కార్యం చేస్తుందంటే ఆ మేఘాలలో నీళ్ళని పెట్టేశాడంట దేవుడు. అవసరమైనప్పుడు వర్షం రూపంలో పడండి అనగానే వెంటనే భూమి మీదకి వచ్చేసి భూమి మీద వర్షం రూపంలో పడుతున్నాయి. వర్షం పడిన తర్వాత అట్లాగే తడి ఉందనుకో, ఏమన్నా పనులు చేసుకోగలమా? చేయలేం కదా. వర్షాన్ని పంపించిన తర్వాత, చెట్లను తడిపిన తర్వాత, భూమిని తడిపిన తర్వాత, పంటను తడిపిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? అని ఊతాడు. అని ఊదగానే వేడిగాలు వచ్చింది. ఆ వేడిగాలు వచ్చి ఏం చేసింది? మళ్ళీ భూమి మీద నీళ్లు ఆరిపోయేటట్టు చేసింది. అలాగే భూమి అంత్య భాగము అంటే భూమి చివరి భాగం. భూమి చివరి భాగంలో ఏముండిద్ది? క్షీరాల సముద్రం దాకా భూమి ఉంది. ఆ తర్వాత ఏముంది? సముద్రం ఉంది. ఆ సముద్రాన్ని దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు గాలిని ఊది, ఆ గాలి దేవుని ఆజ్ఞగా మారి సూర్యుడి దగ్గరికి వెళ్ళగానే, సూర్యుడా నువ్వు వేడిని కురిపించు అనగానే ఈ వేడి గాలి ఒక్కసారి పైనుంచి వేడి వచ్చేస్తుంది సముద్రం మీదకి. దేవుడు వేడి గాలిని పంపించాడా? ఆ వేడి గాలికి వేడికి సముద్రంలో నీళ్ళు ఆవిరై పైకి వెళ్ళిపోతాయి. ఉప్పు నీళ్ళు పోయిన పైకి యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఉప్పు నీళ్ళు వచ్చినాయి అనుకో, ఎంత కష్టం. బోరు తీస్తే ఉప్పు నీళ్ళే పడతాయి, బోరేస్తే ఉప్పు నీళ్ళు పడతాయి, బావి తీస్తే ఉప్పు నీళ్ళు పడతాయి. పొలాల్లో ఉప్పు నీళ్ళే. ఉప్పు నీళ్ళు వేస్తే పంటలు పండుతాయా? ఉప్పు నీళ్ళే భూమి మీదకి వస్తే మనం త్రాగి బతకగలమా? చూసావా? అలాగే పైకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు వాటిని ఎట్లా చేస్తాడు? ఇందాని చెప్పాను, ఆకాశాన్ని ఎలా చేస్తాడంట? ఆయన అందముగా చేస్తాడు. ఇంకోటి క్రొత్తగా మారుస్తాడు. సముద్రంలో నుంచి నీళ్లు వెళ్ళినాయి కదా పైకి. సముద్రంలో నుంచి నీళ్లు వెళ్ళినప్పుడు సముద్ర నీళ్ళు వాసన కొడతా ఉంటాయా? సముద్ర నీళ్ళు ఉప్పగా ఉంటాయా?
అయితే సముద్రం నుంచి నీళ్ళని దేవుడు పంపించాడు పైకి, మళ్ళీ భూమి మీదకి ఉప్పు నీళ్ళు వస్తే గమనించాడు అసలు. చూడు దేవుడు ఎంత క్రొత్తగా మరుస్తున్నాడు. భూమి మీదకి వాసన కొడతా వస్తే నీళ్లు, సముద్రంలో నుంచి పాత నీళ్లు, వాసన కొట్టే నీళ్లు, ఉప్పు నీళ్ళని పైకి పంపించి దేవుడు అక్కడ వాటిని బాగా ప్యూరిఫై చేసి శుభ్రపరిచి ఉప్పు తీసేసి మంచి నీళ్ళకి మారుస్తాడు. ఆకాశం నుండి భూమి మీదకి వచ్చే నీళ్లు స్వచ్ఛమైన నీరు. స్వచ్ఛమైన నీటికి రంగు ఉండదు, వాసన ఉండదు, రుచి ఉండదు. అట్లాంటి చల్లని మంచి నీళ్లు భూమి మీదకి పంపిస్తాడు. చూడండి, కొత్త నీళ్లుగా పంపిస్తున్నాడు. మళ్ళీ ఆయన క్రొత్తదనాన్ని ఇష్టపడతాడు. ఇట్లా సముద్రం నుంచి నీళ్లు పైకి వెళ్ళటం, మళ్ళీ అక్కడ నుంచి వర్షం రూపంలో కిందకి రావటం, ఎలిని నీళ్ళు యాజ్ టీజ్కి భూమి మీదకి రాకుండా క్రొత్త నీళ్లు రావటం, స్వచ్ఛమైన నీళ్లు రావటం, ఇవన్నీ ఏంటి? దేవుని నోటి నుండి వచ్చినటువంటి గాలి ఆజ్ఞగా మారి ఆ ఆజ్ఞ సముద్రం నీళ్లు పైకి వెళ్ళేటట్టు చేస్తుంది. వర్షం రూపంలో అక్కడ నీళ్లు ఫ్రెష్గా తయారై అక్కడి నుంచి మళ్ళీ భూమి మీదకి వచ్చేటట్టుగా చేస్తుంది. కనుక దేవుని నోటి నుండి ఆ వాయువు రాకపోతే మనిషికి మనుగడే లేదు. నోటిలో నుండి గాలిని పంపి మనుషుల్ని బ్రతికిస్తున్నాడంట. ఇక జాలే సర్దుకో అన్నాడు. నోట్లో నుంచి వచ్చి కత్తి తీసుకొని పొడుతాడు ఏసయ్య, కర్ర తీసుకొని కొడతాడా? ఏమి చేయడు. నోటిలో నుండి గాలిని పంపి, అంటే ఆజ్ఞ పంపి, ఇక జాలే సర్దుకో అంటున్నాడు. అంటే ఇక చచ్చిపోతారు. జంతువు అయిన మనిషి అయినా ఇక అయిపోయినట్టే. చూసావు దేవుని కార్యం ఎలా ఉందో. దేవుడు నాకు ఏం చేశాడంట అని అంటుంటారు చూడు, వాళ్ళకి జ్ఞానం లేదు అని అర్థం. చూసావా చూడు ఎంత జ్ఞానంగా చేస్తున్నాడు. దేవుడు లేకపోతే ఏమీ లేదు అసలు. ఇదంతా చేసేది ఆయన. అలా ఆయన చదువు మళ్ళీ ఆ మాట. ఇర్మియా పుస్తకం 51:16 వచనం. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. అదిగో ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములలో నుండి క్రొత్త నీరు అక్కడ ఏర్పాటు పుడతాయి అంటే క్రొత్త నీరు పుడతాయి. పాత ఎలిని క్రొత్త నీరు పుడతాయి అక్కడ. భూమి అంత భాగములలో, భూమి అంత భాగములు అంటే భూమి చివరి భాగంలో సముద్రములో ఆయన ఆవిరి ఎక్కజేయును. అక్కడ నుండి ఆవిరి పైకి వెళ్ళేటట్టు చేస్తాడంట. ఆ తర్వాత వర్షము కలుగునట్లుగా, అదుగో వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులను పుట్టించును. తన ధనాగారములో నుండి, అదుగో తన ధనాగారములో నుండి గాలిని అదుగో గాలిని. పైనేమన్నాడు? దేవుని నోటి నుండి వచ్చే ఆజ్ఞ అన్నాడు. క్రిందేమంటున్నాడు? గాలి అంటున్నాడు. దేవుని నోటి నుంచి వచ్చేటువంటి గాలి, దేవుని నోటి నుంచి వచ్చేటువంటి ఆజ్ఞ. ఇంకో మాట అన్నాడు, విలువైన మాట. దేవుని నోరేంటంట? ధనాగారము. బ్యాంకి అనగా ధనాగారం అంటారు. ధనం అంటే అదే కదా, డబ్బులు, బంగారం. నీ ఇంట్లో ధనాగారం ఏంటి? బీరువా. ఆడబడితే ఆడ పడేస్తావా ఏంటి? బీరువాలో పెట్టుకుంటావా డబ్బులు? బంగారం బీరువాలో పెట్టుకుంటావా? అలాగే అసలు దేవుని నోరే ధనాగారం అంట. అంటే దేవుని నోటిలో నుండి ఒక్క మాట, గాలి లేదా ఒక ఆజ్ఞ వచ్చింది. ఏమొచ్చిందంటే, ఉదాహరణకి మిమ్మల్ని దేవుడు, ఇక నుంచి నీ స్థితిగతులన్నీ మారిపోతున్నాయి, ఇక దరిద్రత నీకుండదు, ఆమె కరువు నీకుండదు, హల్లెలూయా. ఇక సమస్యలు నీకుండవు, హల్లెలూయా. కోర్టు కేసులు నీకుండవు, హల్లెలూయా. ఆ తగాదాల గొడవలకి నీకుండవు, హల్లెలూయా. కన్నీళ్ళు నీకుండవు, హల్లెలూయా. ఇదిగో దేవుని నోరు అని ఆ ధనాగారముల నుండి ఒక ఆజ్ఞ వచ్చిందా, నీ దీవెన ఆపటం ప్రపంచంలో ఎవడికి చేత కదా. గట్టికి చెప్పలు కూడా దేవుని నామయపరచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పా, మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ మందిరం ప్రారంభించేటప్పుడు 6 లక్షల అప్పు ఉంది, డబ్బులు లేవు. పరిశుద్ధమైన స్థలం నిలబడి చెప్తున్నాను నేను. ఇప్పుడు అయ్యా ఇంకొక 4 రోజులు టైం ఉంది అయ్యా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, స్థలము, డబ్బులు లేవు ప్రభు, 6 లక్షలు కావాలి ప్రభు. ఉదయం ప్రార్థనలో నేను వేదనతో ప్రభుని అడుగుతుంటే ప్రభు అన్నాడు, మత్తినిస్తాడు తీసుకో అన్నాడు. నా గుండె జల్లుమందు. కొత్తగా వస్తున్నాడు అప్పుడే ఆయన. వాళ్ళ భార్యకి బాగాలేకపోతే ప్రార్థన చేసుకోవడానికి వచ్చిపోతుంటాడు. కాసేపు కూర్చుని టీ తాగి మాట్లాడి వెళ్తుంటాడు. ప్రభు ఆయన ఏదో ఊరికి వాళ్ళ భార్యకి బాగలేదని వస్తా ఉన్నాడు అయ్యా, ఆయన ముస్లిము, మళ్ళీ నేను నమ్మలేదు, ఆయనటే డబ్బులు ఇస్తాడు ప్రభు అంటే, ఆయన ఇస్తాడు తీసుకో అన్నాడు. నేను అడగను ప్రభు, కొత్తగా వస్తున్నాడు, అడిగితే ఏమనుకుంటాడు ఆయన? నేను అడగను. ఆయన వచ్చి నన్ను అడగల ప్రభు అని ప్రార్థన చేసుకున్నా. సాయంత్రానికి నేను బయట కుర్చీ వేసుకొని కూర్చొని ఉన్నా, టీ తాగుతూ ఉన్నా పాదమందిరం దగ్గర. ఆయన వచ్చాడు, వచ్చి బండి ఆపాడు. అన్న నమస్తే అన్న అని. అన్న నమస్తే, రండి కూర్చోండి అన్న. కుర్చీ వేసి కూర్చున్నాడు. అన్న స్థలం తీసుకున్నారు కదా, మరి రిజిస్ట్రేషన్ ఎప్పుడన్నా అన్నాడు. ఇంకంత 4 రోజులు ఉందన్నా అన్నాను. డబ్బులు సమకూర్చబడ్డాయా అన్నాడు. అంటే నేను అన్నాను, అన్న డబ్బులు అంటే ఒక 6 లక్షలు కావాలన్నా, ప్రార్థన చేస్తున్నానన్న, దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపించాలని అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేనైతే ఒక 3 లక్షలు అడ్జస్ట్ చేయగలను అన్నా, మీ దగ్గర ఉన్నప్పుడే ఉండి అన్నాడు. నేను అడిగానా?
అడగల, ఆయన అడగని చెప్తాడు. నేను అన్నాను 3 లక్షలు కాదన్నా, మీరు 6 లక్షలు ఇస్తారని ఉదయం ప్రభు నాకు చెప్పాడన్నా అని అప్పుడు అన్నాను నేను. అవును 6 లక్షలా, నేను అడిగి తెచ్చిస్తానన్నా, నేను అప్పులో ఉన్నాను అన్నాడు. ఏం చేస్తావు తెలియదు, మళ్ళీ నేను నీకు ఇస్తా, నువ్వు ఇస్తావని ప్రభు చెప్పాడు అన్నాను. అవునా, దేవుడు చెప్పాడంటే చేస్తాడు, సరే నేను ట్రై చేస్తా అన్నాడు. ట్రై చేశాడు. 4 రోజులు టైం ఉంది. కరెక్ట్గా 3 రోజుల్లో ఆయన ఎవరినైతే అప్పు అడిగాడు వాళ్ళు అన్నీ ఇచ్చేశారు. పిల్లికి భిక్షం పెట్టిన కూడా ఇచ్చారంట అప్పు. అవి తీసుకొచ్చి టక్ టక్ నాకు ఇచ్చాడు. 3 రోజులు ఇచ్చేసాడు 6 లక్షలు. బ్యాంకు లోన్ వచ్చిన తర్వాత మరలా ఆయన 6 లక్షలు ఆయనకి ఇచ్చేసాను. నేను ఎవరు డబ్బులు ఉంచుకోను. మీరు అనుకుంటున్నారే ఉంచుకుంటే పర్లవరాజు ఉండదు, తప్పనిసరిగా వాళ్ళు మర్చిపోయిన గుర్తు చేసి నేను ఇస్తా. ఇచ్చేసా. ప్రభు నేను మందిరం కట్టాలి ప్రభు అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? చూడండి, ఆయన నోటి నుంచి వచ్చిన గాలి, ఆ మాట, నువ్వు ప్రారంభించు, దాన్ని నేను అందంగా ముగిస్తా అన్నాడు. వచ్చిన దేవుని నోట్లో నుంచి గాలి ఆజ్ఞ వచ్చిందా? ఆ మాటను పట్టుకున్నా. ప్రతిరోజు మందిరం అయ్యేంత వరకు ప్రభువా నువ్వు మందిరాన్ని ప్రారంభించు, నేను ముగిస్తాను అన్నావు కదా, నేను ప్రారంభించా, నువ్వే ముగించు, నా చేత కాదు, నా వల్ల కాదు. ఇదే ప్రతిరోజు ప్రార్థన. ఆ విధంగా ప్రార్థన చేస్తామంటే అక్కడ అలా వచ్చేసి అనేక మందిని దేవుడు ప్రేరేపించాడు. అయిపోయింది. బ్యాంకులో లోన్ కూడా వచ్చేసింది. అసలు ప్రపంచంలో ఇంచుమించుగా పాస్టర్లకి ఎవడు లోన్ ఇవ్వడంట. అసలు దేవుడు ఆశ్చర్యకరుడు కదా, ఒక ఆశ్చర్యకారణం చేసి మనకి ఇప్పించాడు. అది దేవుని నోటి నుండి గాలి వచ్చిందా, ఆజ్ఞ వచ్చిందా, ఆ మాట వృధా కాదు. దేవుని నోటి నుండి వచ్చినటువంటి గాలికి ఎంత శక్తి ఉన్నదో చూడండి. కనుక దేవుని నోటి నుండి వచ్చేటువంటి ఆ గాలి జీవాత్మలాగా, ప్రాణంలాగా, పరిశుద్ధాత్మ వలె దేవుని ఆజ్ఞ రూపంలో పనిచేస్తుందంట. దేవుని నోటి నుంచి వచ్చే గాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరము గల దేవా, నీకు స్తోత్రమయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగి వచ్చి నిదాసుడుగా నన్ను మరుగుపరచి సంఘముతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రము దేవా. తండ్రి, నీ నోటి నుండి వస్తున్నటువంటి ఆ వాయువు, ఆ గాలి ఏ కార్యాలు చేస్తుందో మా ముందు ఉంచి ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సాధ తీరుస్తూ, హెచ్చరిస్తూ, ఆశీర్వదిస్తూ మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రము దేవా, నీకు స్తోత్రమయ్యా. నీ నోటి నుండి వచ్చినటువంటి ఆ గాలి, జీవము కలిగినటువంటి ఆ గాలి ఆదాములో ప్రవేశించి జీవాత్మగా మారింది, అతను జీవింపచేసింది. ఈరోజు మమ్మల్ని కూడా జీవింపచేస్తుంది. నీ నోటి నుండి వచ్చినటువంటి ఆ గాలి అనే జీవాత్మయే మమ్మల్ని జీవింపచేస్తుంది. ఈ శరీరం నీకు ఇష్టమైన రీతిలో బ్రతకాలని, ఈ శరీరం నీ చిత్తము, నీ ఉద్దేశము నెరవేర్చబడాలని, నిన్ను సంతోషపెట్టాలని, నేను గణపరచాలని, అంతవరకు నిన్ను వెంబడించాలని మాలో జీవాత్మను ఉంచినందుకు స్తోత్రం. ఆ జీవాత్మ పరిపూర్ణతకి ఎదిగి మీ రాజ్యంలో ప్రవేశించడానికి అవసరమని మనలా గాలిని ఊది మమ్మల్ని ప్రేమించి మాలోకి పరిశుద్ధాత్మను పంపినందుకు నీకు స్తోత్రం. మొదటిదిగా జీవాత్మను పంపారు, రెండోదిగా పరిశుద్ధాత్మను కూడా మీరు పంపినందుకు నీకు స్తోత్రం. అందరినీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి అయ్యా. అందరిలో ఉన్న జీవాత్మ దినదినము అభివృద్ధి చెంది నరకాన్ని తప్పించబడి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అందరిలో ఉన్న జీవాత్మ ఇదిగో ప్రభా వారి యొక్క శరీరాన్ని నిన్ను మహిమపరిచే శరీరముగా, నిన్ను గానపరిచే శరీరముగా, నిన్ను సంతోషపెట్టే శరీరముగా, నీ చిత్తము, నీ ఉద్దేశం నెరవేర్చే శరీరముగా మార్చున్నట్లుగా నోటి నుండి వచ్చేటువంటి గాలిని పరిశుద్ధాత్మ చేత అందరిని నింపమని నేను అడుగుతున్నాను. మూడోదిగా మీ నోటి నుండి ప్రాణమనే గాలిని పంపారు. ఈ సృష్టిలో జంతువులను, పక్షులను, క్రిమికీటకాలను జీవింపచేస్తున్నారు. కొంతకాలం తర్వాత వాటిని మరలా మీ నోటి నుంచి వచ్చే గాలిని పంపి ప్రాణాన్ని పోస్తుంది, ప్రాణాన్ని తీస్తుంది. అలా ఈ భూమిని నూతన పరుస్తుందని, క్రొత్తదనాన్ని మీరు కోరుకుంటున్నారని, పాత విషయాలను విడిచిపెట్టి మేము క్రొత్త విషయాలను, నీకు ఇష్టమైనటువంటి క్రొత్త అలవాట్లను, ఆచారాలను, పద్ధతులను, నీకు ఇష్టమైన క్రొత్తదనాన్ని మేము కోరుకునేవారుగా ఉండాలని, వెంబడించేవారుగా ఉండాలని. పాత తిథితులలో క్రొత్త ద్రాక్ష రసము పోయబడదు. పాత జీవితం ఉన్న వాళ్ళకి క్రొత్త ఆశీర్వాదాలు రావు. పాత జీవితాన్ని నుంచి విడిపించైనా ప్రార్థన చేసుకొని పాత జీవితాన్ని ఎవరైతే విడిచిపెడతారో, క్రొత్త జీవితాన్ని ఎవరైతే ప్రారంభిస్తారో వాళ్ళు క్రొత్త జీవన చేత నింపబడతారని నీ నోటి నుండి వస్తున్నటువంటి ఆ గాలి కూడా
క్రొత్తదనాన్నే కోరుకుంటుందని, మేము క్రొత్తదనాన్ని కోరుకునేవారుగా ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నాలుగోదిగా, మీ నోటి నుండి వస్తున్నటువంటి గాలి ఆకాశానికి అందాన్ని కలుగ చేసిందని మీరు మాట్లాడారు ప్రభువా. ఆకాశం అంటే సింహాసనం, మీ సింహాసనం అని, అది మా కొరకు సిద్ధపరుస్తున్న సింహాసనం అని. సింహాసనం అంటే ఘనత, సింహాసనం అంటే అధికారము, సింహాసనం అంటే పరిపాలన, సింహాసనం అంటే అనేక మందికి పెట్టే స్థితి, అనేక మందికి ఇచ్చే స్థితి, అనేక మంది నడిపించే స్థితి, అనేక మందికి ఆలోచన చెప్పే స్థితి. నీ నోటి నుండి వస్తున్నటువంటి గాలి ఆ సింహాసనము. ఆకాశం అనే మా యొక్క సింహాసనాన్ని అందముగా మారుస్తుందని, పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆ సింహాసనము కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రం. ఆ సింహాసనం కొరకు ప్రయాసపడే వారిగా ఉండాలని, సింహాసనం మీద ఆశ కలిగి ఉండాలని, ఈ లోకములో ఉన్నటువంటి ఈ సింహాసనము, ఘనతనే సింహాసనము, అధికారమనే సింహాసనము, పరిపాలన సింహాసనము, పరలోక రాజ్యములు మీరు కూర్చున్నటువంటి ప్రపంచంలో ఉన్న ఆస్తులన్నీ ఇచ్చిన కొనలేని పరలోక రాజ్యములు ఉన్న ఆ సింహాసనము కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రం. ఆ సింహాసనానికి ఎవ్వరు కూడా మిస్ కాకూడదయ్యా, ఎవరు పోగొట్టుకోకూడదు. ఆ సింహాసనం మీద ఆశతో మీ నోటి నుండి వచ్చినటువంటి గాలి అందముగా మార్చిన ఆ సింహాసనము కొరకు మేము ప్రయాసపడేటువంటి ఆ కృప మాకు దయచేయండి. మీ నోటి నుండి వస్తున్నటువంటి గాలి, మీ నోరు అనేటువంటి ఆ ధనాగారముల నుండి గాలి అనే ఆజ్ఞ వస్తున్నది. మీ నోరు అనే ధనాగారముల నుండి వచ్చేటువంటి గాలి అనే ఆజ్ఞ మమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని. సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆకాశాన్ని ఎక్కిపోయేటట్లుగా చేస్తుందని, ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆ నీళ్ళను శుభ్రపరచి మళ్ళీ ఆ నీటిని స్వచ్ఛమైన నీటిగా మార్చి భూమి మీదకి తీసుకొని వస్తుంది, వర్షం రూపంలో తీసుకొని వచ్చి మాకు మేలు చేస్తుందని. ఇలా నీ నోరు అనే ఆ ధనాగారముల నుండి వచ్చేటువంటి గాలి అనేటువంటి ఆజ్ఞ ద్వారా మేము ఈ భూ సంబంధమైన పర సంబంధమైన ధనాన్ని అనుభవించగలమని, ధనవంతులుగా మార్చబడగలమని బహుతేటగా మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ధనాగారమని నీ నోటిలో నుండి గాలిని ఆజ్ఞను పంపించి మమ్మల్ని ధనవంతులుగా మారుస్తున్నందుకు స్తోత్రం. ఆత్మ సంబంధమైన ధనవంతులు, భూ సంబంధమైన ధనవంతులుగా మార్చి దరిద్రతని విడిపించి, కరువు నుంచి విడిపించి, కన్య నుంచి విడిపించి, అప్పుల నుంచి విడిపించి, సమస్యల నుంచి విడిపించి ఈ బిడ్డలను బహుగా దీవింప చేయమని నేను అడుగుతున్నా. బయలుదేరి వెళుతూ ఉండగా మీ సన్నిధిని సముఖాన్ని తోడుగా ఉంచండి, సకాలంలో క్షేమంగా గమ్యమ చేర్చండి అయ్యా. దరిద్రత కరువు కన్యల నుంచి విడిపించండి. కరోనా వైరస్ ఈ బిడ్డలు ఎవరిని యేసు నామములో ముట్టకూడదు. ఈ బిడ్డల కుటుంబాల్లో శాంతి, సంతోషము, సమాధానం, నెమ్మది, సఖ్యత, ప్రేమ, అనురాగాన్ని కలుగు చేయండి. ప్రతి అవసరత తీర్చండి అయ్యా. ప్రభు, నీ నోటి నుండి వస్తున్నటువంటి ఆ గాలి 5 కార్యాలు చేస్తుందని ఈరోజు మాట్లాడారు. ఈ కార్యముల అక్షరాల ఈ సంఘములో ఈ వాక్యం విని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డల జీవితంలో ఈ 5 కార్యాలు జరుగునుగాక, 5 కార్యాలు జరుగునుగాక. అలా జరిగించి నీ ఘనమైన నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములు అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం చేరిన మనకును, ప్రపంచంలో ఉన్న సకల కోటి పరిశుద్ధులందరికను, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక, ఆమేన్. ఇంతటితో ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం విన్న మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.